అమ్మాయికి సంబంధం కుదిరిందటగా? అవునద్దా. మగాళ్ళు రాజకీయాలతో దూరమైనా మన ఆడవాళ్ళమన్నా మనసుకి మాట్లాడుకోవచ్చుగా. మేం పిలిచినా మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లికి రానివ్వాలిగా వదినా. ఆడవాళ్ళు తిరగబెడితే మగాళ్ళు ఏం చేస్తారు వదినా? ఏ కోళ్ళ పిల్ల, పప్పన్నం బాగా పెట్టించువే. ఏం చెల్లమ్మా, రేపు మీ ఆయన చేత అందరికి సూది మందు వేస్తావా? వస్తాను వదినా. రాఘవయ్య పాలు తెచ్చిపోవా. బాబా డాక్టర్లు వస్తాడుగా. ఇక పైసా కట్నం తీసుకోడంట. దాని అదృష్టం అలా కలిసి వచ్చిందయ్యా. అంతే అంతేలే, కానీ కట్నం లేకుండా పెళ్లి చేస్తున్నావు. మరి ఊరంతా బంతి భోజనాలన్నా పెట్టిస్తావా? మామూలు భోజనమా? నూజివీడి నుంచి పెద్ద రసాలు తెప్పించి మరీ పెట్టిస్తాను, చూస్తూ ఉండండి. చురుకెళ్ళండి. ఇదిగో సరే, ఈ మినుముల డబ్బు మాత్రం 2-3 రోజులు అందాలి. తమ్ముడు కూతురు పెళ్ళిన సంగతి తెలుసుగా నీకు? మరి ఇప్పుడు మినిమం రేట్ మార్కెట్ లో డల్ గా ఉందండి. ఏ వస్తువు రేటు ఏనాడు పెరిగిందని చెప్పావులేవయ్యా నువ్వు? ఈ ఊళ్ళో పండించినవి తప్ప మిగతావన్నీ ధరలు ఆకాశాన్ని అంటున్నాయని మాత్రం చెప్తావు. దేశంలో ధరలు మండిపోతున్నాయని జనం గోల పెడుతుంటే ఈయన మాత్రం రైతును ఎండబెడుతూనే ఉంటాడు. 175 వస్తానండి. రైట్ 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 రైట్. తాతయ్య తాతయ్య తాతయ్య, డాక్టర్ గారి ఉత్తరం ఏమన్నారు? అయినది వ్యాన్లో వెళ్ళిపోయారు. రే పని, ఈ ఉత్తరం ఏంటో చదువు. పని 2 రోజులుగా నీతో చెప్పలేక చివరి ధైర్యం చేసి ఉత్తరం రాస్తున్నాను. మొదట వాడిని చూసి నీ చెల్లి అనుకున్నాను. ఆమె నచ్చబట్టి పెళ్లి చూపులకు వచ్చాను. వాడికి నా మనసు ఇచ్చాను. ఆమెను చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పైసా కట్నం ఇవ్వక్కర్లేదు. మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటే ఉత్తరం రాయి. స్నేహితులకు ఉంటే ఇంత తగా చేస్తాడా? కర్రేవును చూసి వెళ్ళి ఎలా అనుకుంటాను అన్నట్టు ఇదేం గొడ్ల బేరం అనుకున్నాడా? ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని రాయొచ్చుగా. మళ్ళీ వాడిని చేసుకుంటాను రాయడం ఎందుకు? అతని అభిప్రాయం అతను రాశాడు, అందులో తప్పే ఉంది. ఏమిట్రా నీ ఉద్దేశం? వాళ్ళు అడిగినంత మాత్రాన ఈ ఇంట్లో ఓ పిల్లని కాదన్న వాడికి మరో పిల్లని ఇస్తాం? ఒరే రాఘవ, ఈ ఎవరి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇందులో అభిమానానికి పోవలసిందేముందిరా? అన్నయ్య, అవునరా, ఈ రోజుల్లో ఆడపిల్లకు పెళ్లి చేయటం ఎంత కష్టమో నీకు తెలుసు. డాక్టర్ చదువుకున్న కుర్రాడు కానీ కట్నం లేకుండా మన ఇంట్లో ఒక ఆడపిల్లను పెళ్లి చేసుకుంటే మనకు కూడా కొంత భారం తగ్గినట్లే కదరా. ముందు వాణి పెళ్లి డాక్టర్తో చేసి ఇంకా ఎక్కువ కట్నం ఇచ్చి లక్ష్మికి మరో మంచి సంబంధం చేద్దాం. ఇంటికి పెద్దవాడికి కదా అని పెత్తనం ఇచ్చినందుకు నీ అసలు స్వరూపం ఇప్పుడు చూపిస్తున్నాను అన్నమాట. అని పెదనాన్న నీ గౌరవం లేకుండా ఏమిటా మాటలు? ఎందుకు గౌరవించాలి? నేను తీసుకొచ్చిన పెళ్లి కొడుకు తెరగా వచ్చాడని తన కూతురికి చేసుకున్నందుకు గౌరవించాలా? చిన్నవాడిని చేసి మా నాన్నను మోసం చేస్తుంది గౌరవించాలా? ఎందుకు గౌరవించాలి? పిచ్చిగా వాగామంటే పళ్ళు రాలగొడతాను. నాకు చేతులున్నాయి, నేను కొట్టగలను. ఆగిపోయావే, కొట్టు. కర్రలతో కొట్టుకుంటే మన కుటుంబ పౌరుషం చచ్చిపోతుంది. కత్తులు తీయండి. ఊరంతా ఈ ఉమ్మడి కుటుంబం గురించి, ఈ కుటుంబంలో ఉన్న మనుషుల ఆత్మీయత గురించి చెప్పుకుంటున్నారు. అది దృష్టిదోషంగా మారి ఈ కుటుంబాన్ని నాశనం చేయకుండా నేను రక్త తర్పణం చేస్తాను. కానివ్వండి మీ పోరాటం. అది కాదురా, చిన్న విషయానికి అపార్థం చేసుకుని. నాన్న, నేలకుండా బద్దలైతే నిప్పు చల్లారిపోతుంది, కానీ నిండు కుటుంబం బద్దలైతే ఇల్లే తగలబడిపోతుంది. నాన్న మీద మాట పడి నీ మీద దెబ్బ పడినప్పుడే ఇల్లు 2 ముక్కలైపోయింది. ఒకటిగా ఉండి మాత్రం ఏం ఉద్ధరించాలి? బాబాయ్, కోపాన్ని అసహ్యంగా మారినవ్వకండి. అది మనుషులను దూరం చేస్తుందే గాని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించనివ్వదు. ఇంటి పెద్దగా అందరూ శ్రేయస్సు కోరి నేను ఒక నిర్ణయం తీసుకుంటే పరాయి మనుషుల్లాగా దానిలో పెడార్థాలు తీసి అపార్థాలకు పోయి అల్లరి పెడుతున్న మనుషుల్ని ఇంకా ఏమిటో అర్థం చేసుకునేది? పైగా మనం ఏమైనా పెళ్లి కొడుకు మందు పెట్టి మన అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నావా, లేక బ్రతిమలావా? అన్నయ్య, మీరు పట్టుదలకపోతున్నారే కానీ ఈ ఇంటికి జరగబోయే నష్టాన్ని గురించి ఆలోచించడం లేదు. తన కూతుర్ని చూడటానికి వచ్చి తన అన్న కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్న మనిషిని అల్లుడు గారు అని బాబాయ్ పిలవగలడా? బాబాయికి జరిగిన అవమానం ఇంటెలపాతికి జరిగినట్టు కదా? అలా పెట్టరా మీ నాన్న గడ్డి. రాఘవ, నాన్న, రామలక్ష్మణులు లాంటి మీ ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టిన ఈ సంబంధం మనకొద్దు. చిలికి చిలికి గాలివాన ఇది మన కుటుంబ నాశనానికే దారి తీయచ్చు. నా మాట విని ఈ సంబంధం సంగతి మర్చిపోండి. కాదని మొండి పట్టుదల పడితే ఈ ఇంటితో నాకున్న ఆత్మీయతను అనుబంధాన్ని వదిలేసుకుని వెళ్ళిపోతాను. పెద్దలుగా మీరే నిర్ణయించుకోండి. నాన్న, ఆ రోజు చీరలు తెచ్చినప్పుడు తల్లి లేని పిల్ల
దానికి ఇచ్చేయమ్మా అన్నావుగా. ఇప్పుడు తల్లి లేని పెళ్ళే కదా అని ఈ సంబంధం దానికే చేసేయండి నాన్న.